తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807447474. నీకు శ్రీదేవి అని పేరు పెట్టారు కదా, సో ఎందుకు పెట్టారని మీ పేరెంట్స్ని ఎప్పుడన్నా అడిగా? యాక్చువల్లీ మా అత్త పేరు శ్రీదేవి. సో మా డాడీకి వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం మా అత్త. సో అందుకే అలా శ్రీదేవి అని పెట్టుకున్నారు అనమాట. కొంచెం ఆవిడలా ఉంటానని అందుకే. ఓకే, మేము ఇంకో వేరే అనుకున్నాము. వేరే కాదు, వేరే కాదు, అలానే అనుకుంటారు కానీ కాదు, ఇది నిజం. ఆఫ్టర్ దిస్ మరి కోర్ట్ మూవీ తర్వాత ఎలా ఉంటుంది అనుకున్నాం? ఫస్ట్ రిలీజ్ అయ్యాక చూడాలి, ఆ తర్వాత బట్ సాంగ్ మంచి బస్ తీసుకొచ్చింది కదా, వెళ్ళింది. నెక్స్ట్ ఏమో అమ్మో నేనేమో అనుకోవట్లేదు, అయితే మంచిదే కదా. ఓకే. అండ్ రోషన్, మిషన్ ఇంపాసిబుల్ టైంలో కూడా నువ్వు చిరంజీవి గారి సాంగ్స్కి స్టెప్స్ వేయడము ఎలా అనిపించింది? అది ఐ థింక్ దట్ వాస్ అన్ మెమరబుల్ ఇన్ యువర్ లైఫ్. అవునవును, అంటే నా లైఫ్లో మొన్న జరిగింది అది. దాని ముందు చిరంజీవి గారితో అంటే మాటలు రావు, అంటే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది. అంటే నేను స్టార్టింగ్లో ఒక షో చేసేటప్పుడు చిరంజీవి గారితో నాకు ఫోటో దొరకలేదు. బేసిక్గా నేను దేశముద్దులో ఒక షో చేస్తున్నాను, పక్కన సెట్లో చిరంజీవి గారు మీలెవర్ కోటీశ్వర్లు చేస్తున్నారు ఆ టైంలో. ఆయనతో ఫోటో దొరకలేదు నాకు. సో నేను వెళ్ళి ఆయన రోల్స్ రాయల్స్ ముందు అటుకో పిక్చర్ పెట్టాను, అంటే ఆ కారు నేను. ఓకే. సో దాని తర్వాత ఒక 4 yearsలో మిషన్ ఇంపాసిబుల్ అనే సినిమా చేసినప్పుడు ఆ సినిమాకి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన రావడం ఒక ఎత్తు అయితే, ఆయన ముందు ఆయన చేసిన ఆయన బ్లాక్ బస్టర్ సాంగ్స్ అన్నీ ఆయన ముందు పర్ఫామ్ చేయడం, ఆ సాంగ్స్ గురించి ఆయన మాట్లాడడం. బేసిక్గా నేను నాకు స్టేజ్ మీద చిన్న అంటే ఆ కాన్షియస్లో నేను నాకు రాలేదు. ఫస్ట్ నాకు ప్యానిక్ అటాక్ అయింది అక్కడ. ఎందుకంటే నేను డ్యాన్స్ చేసేసి కిందకి వెళ్ళిన తర్వాత ఒక స్టిల్ లాగా ఇవ్వాలి, బట్ ఆయన నా కళ్ళ ముందు ఉన్నప్పుడు నా చేతులు ఆయన కాళ్ళ మీద ఉన్నాయి, నా బాడీ నా దగ్గర లేదు బేసిక్గా. అదంతా అదో లాంటి ఫీలింగ్. సో నా చేతులు ఆయన కాళ్ళ మీద ఉన్నాయి. ఆయన మాట్లాడేసిన తర్వాత నా చేయి పట్టుకొని ఈజ్ లైక్ యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అది ఇది అని చెప్పాను. చాలు ఇంకా. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అది. దాని తర్వాత మొన్న నాని నాన్నగారి గురించి ఏం చెప్తారు? అసలు మేము ఆయన గురించి చెప్పడం అసలు మేము మమ్మల్ని అడగకూడదు. మీరు అంటే షూట్ జరిగే టైంలో నాన్నగారు రావడం కానీ, లాస్ట్ డే షూట్ అప్పుడు వచ్చారు. సో లాస్ట్ డే అయినా ఏ అవైలబుల్ టైం ఉన్నా కానీ కోర్ట్ కోసం ఈజ్ కమింగ్. అసలు వేరే సినిమాలు కాకపోయినా లాస్ట్ డే షూట్ అప్పుడు వచ్చారు. లైక్ ఇక్కడ నెట్ సెంటర్లో వచ్చారు. అండ్ మొన్న అయితే నాన్నగారు కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చారు. ఏంటంటే కోర్టు నచ్చకపోతే హిట్ 3 కూడా చూడకండి అని చెప్పేసి. అంటే ఆయనే అంత కాన్ఫిడెంట్ గా చెప్పేటప్పుడు ఏంటిది అని కూడా అనిపించింది. ఇది యాక్చువల్లీ ముందే చెప్పారు. దర్శి అన్న నేను ఒక డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చారు అనమాట. నేను తర్వాత వెంటనే రోషన్ కూడా చెప్పా కదా. అది యాక్చువల్లీ అంత మంది ముందు చెప్తారని అసలు మాకు తెలీదు, బట్ నాకు దగ్గర అయితే చెప్పారు. సో ఇలా నేను ఈ స్టేట్మెంట్ ఇస్తాను బయట జనాలకి అని చెప్పి ఆయన అదే అన్నారు. నాయన్న ఫస్ట్ కట్ చూసిన తర్వాత కోర్ట్ సినిమా అంటే దట్ పర్సన్ ఇస్ వెరీ డిఫరెంట్ అన్న. అంటే ఫస్ట్ కట్లో ఎలాంటి ఆ బీజిఎమ్స్ ఆర్ఆర్ ఏం లేకుండా ఒక సినిమా చూసి ఆయన జడ్జ్మెంట్ నెక్స్ట్ లెవెల్. ఆయన ఒకటే మొన్న నాణ్యంతో ఇంటర్వ్యూ అయినప్పుడు ఈస్ టెల్లింగ్ అనమాట, కథ మీద అంటే పేపర్లో సినిమా చాలా బాగుంది, అంటే దర్శి అన్నతో చెప్పారంట, పేపర్లో సినిమా చాలా బాగుంది, షుడ్ మేక్ ఇట్ గ్రేట్ ఫిలిం అని. సో అంటే దట్ పర్సన్ ఇస్ డిఫరెంట్ చాలా. అంటే ఫస్ట్ కట్ చూసి 3.5 ఎంతో కట్ చూసి ఆయన వచ్చి ఆ రోజు నేను మిస్ అయిపోయాను. హిట్ 3 డబ్బింగ్ వచ్చినప్పుడు అన్నయ్యను సిరి ఉన్నారంట. సో నాన్నగారు పిలిచి మాట్లాడారంట. అదే రోజు అన్నారంట ఆ మాట, నా సినిమా చూడకపోయినా పర్లేదు ఈ సినిమా మాత్రం చూడాలి. బట్ ఆ మాట ఇంకా బాధ్యత, చాలా కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసి ఉంటుంది. అవునవునవును, అది నాన్నగారు చెప్పడం. అవును. నైస్ గైస్. And we are waiting for the court movie on March 14th. Thank you. Any final words about court? First, ladies first. Yeah. కోర్ట్ ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే
ఆ ఎమోషన్ని మీరు అంటే అందరూ కనెక్ట్ అవుతారు, ప్లస్ పేరెంట్స్ కూడా చూడాల్సిన సినిమా. సో అందరూ March 14th OTT రిలీజ్ వరకు వెయిట్ చేయకుండా థియేటర్స్లో కూర్చొని హ్యాపీగా మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో చూడండి. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ ఈ సినిమా మీరు తప్పకుండా చూడాలండి. ఎందుకంటే ఇది ఓన్లీ టీనేజర్స్ అలా కాదండి, ఈ కంటెంట్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ చూడాల్సిన కథ. ఈ సినిమా మీరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను.